ఆ ఆచారాన్ని అయోధ్య రామ మందిరంలో శ్రీరామనవమి వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా శ్రీరామనవమి పర్వదినాన అత్యంత కీలకమైన సూర్య తిలకం ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 4 నిమిషాల పాటు రామ్లల్ల విగ్రహం నుదుటిన తిలకంలా సూర్యకిరణాలు పడడంతో భక్తులు ఆనందంతో పరవశించిపోయారు. రామనవమి సందర్భంగా అయోధ్యకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం నగరం అంతటా భారీ ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేసి సూర్య తిలకం ప్రధాన పూజా కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేశారు. రామ జన్మభూమి ఆలయంలో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సూర్యతిలకం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అద్దాలు కటకాలతోటి కూడిన అధునాతన వ్యవస్థ ద్వారా సూర్యకాంతి గర్భగుడిలోకి ప్రవేశించి కొన్ని నిమిషాల పాటు దేవతామూర్తి రామ్లల్లా నుదిటిపైన ప్రకాశవంతమైన తిలకం ఏర్పడింది. సూర్యతిలకం వేడుక సమయంలో సూర్యకిరణాలు పయనించి గొట్టాల ద్వారా రామ మందిరంలోకి ప్రవేశించాయి. ఆ తర్వాత అవి అద్దాల ద్వారా పరివర్తనం చెంది రామ్లల్ల విగ్రహం నుదిటిపైన 75 మిల్లీమీటర్ల వృత్తాకార తిలకాన్ని ఏర్పరిచాయి. ఈ వేడుక దైవిక ఆశీర్వాదాలకు ప్రతీకగా నిలవడంతో పాటుగా సాంప్రదాయం, ఆధునిక విజ్ఞాన శాస్త్రాల సమ్మేళనాన్ని ప్రదర్శిస్తోంది. భక్తుల భాగస్వామ్యం మరింత విస్తృతం చేసేందుకు ఆలయ అధికారులు అయోధ్య వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారాలను ఏర్పాటు చేశారు. దీంతో వేలాది మంది భక్తులు ఆ క్షణాన్ని వీక్షించేందుకు వీలు కలిగింది. రామ్లల్లాకు జరిగిన సూర్య తిలక్ ప్రధానోత్సవాన్ని టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసంలో కూర్చున్న ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. రామ్లల్లా సూర్య తిలకం దర్శనంతో పులకించిపోయారు. సూర్య తిలకం ప్రధానోత్సవాన్ని ప్రధాని అభినందించారు.